హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మనం బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం కిచిడిని చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అండ్ కొద్ది కూడా అంటుకోకుండా పొడి పొడిలాడుతూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం పదండి. ముందుగా నేను ఇక్కడ ఒక 1 కప్ సగ్గుబియ్యం తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని వాటర్ వేసేసుకొని ఒక 3 గంటల పాటు మనం చక్కగా నానబెట్టుకున్నామంటే ఏమాత్రం పలుకు లేకుండా మనకి ఇదంతా కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. చూడండి, మనకి సగ్గుబియ్యం అనేది చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అలాగే కడాయి కాస్త వేడైన తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా వేడైన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసేసుకొని వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మరి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అంతా కూడా చక్కగా వేగిపోయిన తర్వాత నేను ఇక్కడ ముందుగానే ఒక ఆలుగడ్డని ఇక్కడ బాయిల్ చేసి ఇలా చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకునండి. తొక్క తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఉడికించిన ఆలునే వేసాం కాబట్టి ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆలు వేయడం వల్ల ఈ సగ్గుబియ్యం కిచిడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆలు యాడ్ చేశానండి. అలాగే ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి డ్రైన్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల అందులో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయి చాలా టేస్టీగా ఉంటుంది మనం తింటున్నప్పుడు. అలాగే లోపల ఏమన్నా పలుకు లాంటిది ఉన్నా కూడా మనకి సగ్గుబియ్యంలో ఈ మాత్రం ఫ్రై చేసినప్పుడు చక్కగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇలా ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ ఒక పావు కప్పు పల్లీలను వేయించి పొట్టు తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేస్తున్నానండి. అలాగే టేస్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో వేయించిన పల్లీల పొడి వేయడం వల్ల ఫ్లేవర్ అలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సగ్గుబియ్యం కిచిడికి. మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చండి. కానీ ఒకసారి వేసుకొని ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయింది కదా. అలాగే ఇందులోకి కాస్త నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం యాడ్ చేసామంటే సరిపోతుంది. ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత కూడా మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మార్నింగ్ మనకి టైం లేనప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే మనం నైటే సగ్గుబియ్యం నానబెట్టుకొని మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ రెడీ అయిపోయింది. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. చూసారు కదండి, పొడి పొడిలాడుతూ చక్కగా ఏ మాత్రం మనకి స్టిక్గా లేకుండా పొడి పొడిలాడుతూ వచ్చేసింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ఈ సగ్గుబియ్యం కిచిడి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.